మా నాన్న మంచి పని చేసేటప్పుడు దేని గురించి ఆలోచించాల్సిన పని లేదంటారు తెలుసా? ఇది మన జీవితంలో తీసుకునే ఒక పెద్ద నిర్ణయం అండి. అత్తయ్య కన్న కొడుకునే ప్రేమగా చూడలేదు. ఆ కొడుకు పెంచుకున్నవాణ్ణి ప్రేమగా చూస్తారు అనేది కళ్ళ. పైగా ఇది చింటూ భవిష్యత్తుకు సంబంధించిన విషయం. అంత తేలిగ్గా తీసుకునే నిర్ణయం కాదు. ఆ భగవంతుడి సంకల్పం ఎలా ఉందో తెలుసుకోవడం ముఖ్యం. మనస్ఫూర్తిగా దండం పెట్టుకుందామండి. ఓం సయనమోస్తుతే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రా. ఒక చీటి తీయండి. నువ్వే తీసుకో. తెరిచి మనం చింటూని దత్తత తీసుకోవడం ఎందుకో దేవుడికి ఇష్టం లేదండి. మనం ఏమన్నా వాడికి అన్యాయం చేస్తున్నావా? వాడికి అమ్మా నాన్న ప్రేమను అందించాలనుకున్నాం, మంచి భవిష్యత్తు చూపించాలనుకున్నాం. అలాంటి మంచి పని దేవుడు ఎందుకు కాదంటాడు? మనం చేసే మంచి పని మనకి మంచిదో కాదో కూడా దేవుడు లెక్క వేస్తాడు కదా. దీనివల్ల రాబోయే కష్ట నష్టాలను దేవుడు ఆపాలి అనే వద్దంటున్నాడేమో అండి. దేవుడు దిగొచ్చి నీతో చెప్పాడా? ఇలాంటి పెద్ద నిర్ణయాలు తీసుకునే ముందు ఇక్కడ చీటీలు వేయడం అనేది ఒక నమ్మకం అండి. ఒక్కోసారి నమ్మకాలు మంచి పనులకి అడ్డుకట్ట వేస్తే భగవంతుడి నిర్ణయాన్ని కాదనేంత గొప్పవాళ్ళు ఈ లోకంలో ఉన్నారా? మనం గట్టిగా ఒక నిర్ణయం తీసుకొని నేరుగా ఇంటికి వెళ్ళినట్టయితే మనం అనుకున్నదే చేసి ఉండేవాళ్ళం. నువ్వే చీటీలని ఇక్కడికి తీసుకొచ్చి తికమక పడేలా చేసావు. ఇందులో నాకు తికమకంటూ ఏం లేదండి. నమ్మి దేవుడికి అప్పచెప్పాం. ఆయన నిర్ణయం ఆయన చెప్పారు. తండ్రి లేనివాడు, కన్న తల్లికి దూరమైనవాడు, అమ్మమ్మ ఆరోగ్యం బాలేదు, ఆవిడకి ఏమన్నా అయితే అనాథగా మారిపోతాడు. అలాంటి వాడికి అమ్మ ప్రేమని నాన్న ప్రేమని అందించాలనుకుంటున్నాం. అలాంటి మంచి పని చేయాలనుకుంటూ ఎందుకు ఆగిపోవాలి? దేవుడేమీ నా దగ్గర చీటీలేయండి, మంచిదో కాదో నేను చెప్తానని చెప్పలేదే. ఆయన ఈ ప్రపంచంలో ఉన్న సమస్యలన్నీ వదిలేసి మన గురించి ఆలోచిస్తాడా ఏంటి? మీరిలా వాదిస్తే నేనేమీ చెప్పలేనండి. కానీ మనం ఈ నిర్ణయం తీసుకోవడం మంచిది కాదని సంకేతం కనిపిస్తోంది. అందుకే నా మనసు ఒప్పుకోవడం లేదు. సరే, నీ మనసు గురించి తర్వాత ఆలోచిద్దాం. ప్రస్తుతం వెళ్దాం పద. చూసావా, నువ్వు ఎన్ని తైతక్కలేసినా రానివాళ్ళు నా ఒక్క చిట్కాతో వచ్చారు. బోడిని గొప్పలే. ఐడియా ఇచ్చింది నువ్వే అయినా నేర్పాల్సింది నేనే కదా. ఏరు దాటేదాకా ఓడమల్లన్నా, ఏరు దాటాక బోడి మల్లన్నా అన్నట్టుంది. నాకు బుద్ధి రాదు. ఏంటి? నీకన్నావా నాకన్నావా? నన్నే అనుకున్నాను. నీకు ఉంటే కదా. లేకనే కదా నా ఇల్లు నీ స్కూల్ కోసం ఇచ్చింది. నా వల్ల నీకు 6 స్టూడెంట్లొచ్చారు. వీళ్లల్లో వెళ్ళి ఒక్క ముగ్గురికి చెప్తే కాదు కాదు, ఒక్కొక్కరు ముగ్గురు చొప్పున చెప్తే అప్పుడు వచ్చినోళ్ళు కూడా రారు. చూస్తూ ఉండు ఎంతమంది వస్తారో. నువ్వొచ్చి ఇక్కడ పానకంలో పుడకలా నిలబడ్డానికి కూడా చోటుండదు. అప్పుడు నా ఇల్లు ఎందుకిస్తాను? నేనేమన్నా వెర్రిదాన్నా? అద్దె కట్టుకుని ఏ హాలో తీసుకోమని చెప్తాను. అప్పుడే ఇవన్నీ ఎందుకులే కామాక్షి, ఎంతైనా మనము ఒకటేగా. అబాబాబాబాబాబా, చంద్రుడికి 16 కళలే, నీకు 32. తల వంచుకొని వెళ్ళి తల వంచుకొని రావాలి. అలాగే నాన్నా. మగపిల్లలతో మాట్లాడావో నాట్యం నేర్చుకోవడానికి కాళ్ళుండో చెప్తున్నాను. మీకు చెడ్డ పేరు తెచ్చే పని నేను ప్రాణం పోయినా చేయను నాన్నా. వెళ్ళు. నమస్కారం గురుగారు. నమస్కారం నమస్కారం. నమస్కారం. నీ పేరేంటబ్బాయ్? ప్రేమ్ కుమార్ గురుగారు. నీ పేరేంటమ్మా? రాధికా గురువుగారు. అమ్మాయి రాధిక. దిక్కులు చూస్తే డాన్స్ రాధిక. నాట్యం అనేది ఒక పవిత్రమైన కళ. ఆ నటరాజు అనుగ్రహం ఉంటే తప్ప నేర్చుకోవాలనే సంకల్పం కలగదు. కాబట్టి మనసు పెట్టి సాధన చెయ్యండి. నాలాగే నాట్య కళాకారునిగా పేరు తెచ్చుకోండి. నీకింట్లోనే పేర్లేదు. మనస్విని, ఆ బట్టలు తీసుకోమ్మా. వెళ్ళి బట్టలు మార్చుకుని రండి. వెళ్ళమ్మా. హలో అబ్బాయ్, చుడీదార్ వేసుకుంటావా? అయ్యో,
లేదండి. మరి ఆడపిల్లలు బట్టలు వేసుకునే వైపు చూస్తున్నావేంటి? అటు లేడీసు, నువ్వు బిట్టెళ్ళు. అలాగే. కామోచి, ఇంట్లో ఆ బాలుగాడు ఎప్పుడు ఈగలు తోలుకుంటున్నానని ఎగతాళి చేస్తుంటాడు. నా ఫోన్లో ఫోటోలు ఇంట్లో అందరికీ చూపిస్తాను. అలాగే, బిజినెస్ తక్కువ, బిల్డప్ ఎక్కువ. అచ్చం మనోజ్ గళ్ళ. శ్రీరస్తు శుభమస్తు. నమస్కారం చేయనా? అందరూ చేతులు ఇలా పెట్టండి. రైట్ లెగ్ 1 2 కూర్చోండి. వాళ్ళు లాగుతాయి, సరేనా? వాళ్ళకా నీకా? వాళ్ళకే, చిన్నవాళ్ళు కదా. కాసేపు అలా విశ్రాంతి తీసుకుంటండి. వెళ్ళండి. వెళ్ళండి. కామాక్షి, జ్యూస్ తీసుకురా. 50. జ్యూస్ కి 50 రూపాయలు. నువ్వు నన్ను డబ్బులు అడుగుతున్నావా? మరి నువ్వు నాకు ఆర్డర్ ఇస్తున్నావా? అలసిపోయానబ్బా. నేను ఆరిపోతానబ్బా. మంచి ఐడియా వచ్చింది కదా. అవును, మా నాన్నకి డౌటే రాదు. ఇక్కడ మనల్ని ఎవ్వరు పట్టించుకోరు. ఎంచక్క రోజూ క్లాస్ పేరుతో ఇక్కడ కలుసుకోవచ్చు. మీ నాన్న నీ మొబైల్లో లైవ్ లొకేషన్ పెట్టాడు కదా, ఎక్కడికెళ్ళినా తెలిసిపోతుంది. మనం లవర్స్ అని గురువు గారికి తెలియకుండా జాగ్రత్త పడాలి. ఒకరికొకరం తెలియనట్టే ఉండాలి. ఇప్పుడు గురువుగారు లేరు కదా, ఒకరికొకరం దగ్గరగా ఉండొచ్చు కదా. రావాలి, అందరూ రండి రండి. మిమ్మల్ని అందరినీ భవిష్యత్తులో పెద్ద నాట్యాచారులుగా తీర్చిదిద్దే పూచి నాది. శ్రద్ధగా నేర్చుకోవాలి, క్రమం తప్పకుండా రావాలి. నేను రోజు వస్తాను గురుగారు. ఎవరికి ఏ సందేహం వచ్చినా నన్నడగాలి. నాదొక సందేహం గురుగారు. అడుగు బాబూ. మిమ్మల్ని ఏమని పిలవాలి? మేడమనా, గురువుగారనా, ఆంటీ అనా? ఎలా పిలిచినా పలుకుతాను. అవునవును, నువ్వు దేవతామూర్తివి. ఏ పేరుతో పిలిచినా పలుకుతావు. ఇదిగో పిల్లలు, డాన్స్ నేర్పేవాళ్ళని రియాలిటీ షోలో ఏమని పిలుస్తారు? మాస్టర్ అనే కదా పిలుస్తారు. అలా పిలవండి. అలాగే అండి. చూసావా, ఇక నుంచి నువ్వు మాస్టర్ ప్రభావతి వదనా. చాలా బాగుంది. మీరు చాలా మంచివారు మాస్టర్. మీరు ఎక్కడుంటారో చెప్తే రోజు నా బైక్ మీద మిమ్మల్ని డ్రాప్ చేస్తాను. చూద్దాంలే బాబూ, ఇప్పుడు స్టెప్పులు నేర్పిస్తాను. అందరూ మళ్ళీ కూర్చోండి మోకాళ్ళ మీద. తై. శృతి, ఏం చేస్తున్నావు? ఏం లేదే. సరే, మనం తిన్నారా? మీనా ఇంకా ఏం వండలేదనుకుంటా. ఇంట్లో తిందామని చెప్పట్లేదే. సరదాగా బయటకెళ్ళి ఏదైనా ఒక మంచి రెస్టారెంట్లో తినవుదాంరా. ఏంటి, డబ్బింగ్ స్టూడియోలో నాతో గొడవ పడినందుకు పర్యావసానంగా ఇప్పుడు రెస్టారెంట్కి తీసుకెళ్తున్నావా? అటువంటిదేం లేదు. మీ అమ్మ మీద వచ్చిన కోపాన్ని నేను నీ మీద చూపించకుండా ఉండాల్సిందే. ఉండాల్సిందే. ఏదో ఆవేశంలో అరిచేశాను. అరిచేస్తావు, గొంతుంది కదా. యాక్చువల్గా మనం కూడా బయటకెళ్ళి చాలా కాలం అయింది కదా. నీతో కాసేపు టైం స్పెండ్ చేయాలనుకుంటున్నాను. వెళ్దాం పదా. ఓహో, నువ్వు పిలిస్తే ఇప్పుడు నేను రావాలా ఏంటి? నేను రాను. నేను నిజంగానే రమ్మంటున్నాను. నేను నిజంగానే వద్దు అంటున్నాను. నిజంగా వద్దా? అబద్ధంగా కూడా వద్దంటారా? ఆడవారి మాటలకు అర్థాలే వేరు అంటారు కదా. నాకు అన్ని డబుల్ మీనింగ్స్ తెలియవు బాబు. నేనేదైనా స్ట్రైట్ ఫార్వర్డ్ గానే చెప్తాను. ప్రేమగా అడుగుతున్నాను కదా, ఎస్ చెప్పొచ్చు కదా. ఓకే, మరి ఇంతలా అడుగుతున్నావు కాబట్టి వెళ్దాంలే. కానీ దానికంటే ముందు షాపింగ్ చేద్దాం. ఓ, దాని తర్వాత మూవీ చూద్దాం. ఇంకా పెద్దగా ఏం లేదులే. డిన్నర్ చేసేసి సిటీ అంతా ఒక రౌండ్ కొట్టేద్దాం. నిన్ను తిట్టానని ప్రతీకారం తీర్చుకుంటున్నావా? ఇంత ఖర్చు పెట్టిస్తున్నావు? నువ్వేదో ప్రేమగా అడిగావని నేను ఎస్ చెప్తే క్వశ్చన్స్ వేస్తున్నావు. అయినా నువ్వేమీ నాకు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. నేనే అన్ని ఖర్చులు చూసుకుంటాను. అలా నీకు ఓకే అనుకుంటే రా, వెళ్దాం. లేదంటే నీ ఇష్టం. నేను రానంటే ఏం చేస్తావు? చూడు, సైలెంట్ గా రూమ్ లో నా పాటికి నేనున్న దాని దగ్గరికి వచ్చి బయటికెళ్ళి తిందామని రెచ్చగొట్టింది నువ్వు. నేను ప్లాన్ అంతా చెప్పిన తర్వాత నువ్వు ఇలా డ్రాప్ అయితే నేను సైలెంట్ అయిపోతాను అనుకుంటున్నావా? నువ్వొచ్చినా రాకపోయినా నేనొక్కదాన్ని వెళ్ళి మంచిగా తినేసి వస్తాను. ఓ, ఒంటరిగా వెళ్తావా? అవును, ఏ మనిద్దరికే పెళ్లి కాకముందు నేను ఒంటరిగానే తినేదాన్ని కదా, అంతే. అయినా మనం ఏమైనా అడవిలో ఉన్నామా? మనుషుల మధ్య కదా. సర్లే, నేను వస్తాను. మళ్ళీ బెట్టు చేయవు కదా. నీతో ఏం చేసినా ఫస్ట్ కన్విన్స్ అవ్వాల్సింది నేనే కదా. రవి,
నువ్వు నాతో రోజు ఇలాగే గొడవ పడతావా? ఎందుకు? నాతో గొడవ పడాలని అంత ఆశగా ఉందా? కాదు, గొడవ పడితే నువ్వు నన్ను బయటికి తీసుకెళ్తానంటావు కదా. బయటికెళ్లడం కోసం భర్తతో గొడవ పడాలనుకునే భార్యని నిన్నే చూస్తున్నాను. నువ్వు గ్రేట్ శృతి. ఇంకా మీరు తిరగడం ఆపలేదా? ఇంట్లో దత్తత గురించి చెప్పేద్దాం అనుకుంటున్నాను. దేవుడే వద్దని చెప్పాడు. ఇక అత్తయ్య అయితే ఇళ్ళకి భరతనాట్యం చేస్తారు. ఏమైంది రోహిణి? క్లయింట్ ఇంట్లో ఫంక్షన్ ఉందని వెళ్ళావు కదా, వచ్చినప్పటి నుంచి అదోలా ఉన్నావేంటి? ఏమీ లేదు. మేము కూడా ఇవాళ ఫంక్షన్కి వెళ్ళాం. మిమ్మల్ని ఎవడరా పిలిచేది? మీ తోటి టాక్సీ డ్రైవరా? నిన్నైతే దారిని పోయే కుక్క కూడా పిలవదురా. నీ చరిత్ర తెలిసిన వాళ్ళు ఇంటికి పిలిస్తే ఎక్కడ ఏది ఎత్తుకుపోయి మింగేస్తావో అని అసలు రానివ్వడమే లేదు కదా. అంతేనా అండి? మొన్న రామలక్ష్మి వాళ్ళింటికి పూలివ్వడానికి వెళ్ళి 100 రూపాయలు చిల్లరిస్తే ఇది మీ మనోజ్ గుడి ముందడుకున్న చిల్లరా అని అడిగారండి. నాకైతే తల తీసేసినట్టయింది. ఏంట్రా ఎక్కడికి వెళ్ళొచ్చారు? చింటూ లేడు. ఆ చింటూ పుట్టినరోజు నానా, ఇద్దరం వెళ్ళేసి వచ్చాం. ఇప్పటికైనా వాళ్ళ అత్తయ్య వచ్చిందా? ఆవిడ అసలు అత్తేనా నానా? అక్కడికి వెళ్లి దాని సుఖం అది చూసుకుంది. చేసిన తప్పుకి ప్రాయశ్చిత్తంగా చింటూని నేనే పెంచుతున్నాను. ఏ ఆడదైనా కన్న కొడుకుతో అమ్మ అని కాకుండా అత్త అని పిలిపించుకుంటుందా? దుబాయ్లో ఆవిడెవరినో చూసుకుని తన సుఖం తను చూసుకుంటున్నట్టుంది. అలాంటి ఆడవాళ్ళని మంచినీళ్ళు దొరకని ఎడారి మధ్యలో వదిలేయాలి. నాకు దొరకాలి. వీధిలో నిలబెట్టి మా బస్తీ వాళ్ళని పిలిచి అప్పచెప్పేదాన్ని. పాప నిజంగానే వాడి లైఫ్ అలా చేసినందుకు అలాంటి దాన్ని ఊరికి వదలకూడదు నాన్న. పోనీలేరా, మనకు సంబంధం లేని వ్యక్తుల గురించి ఇంతకన్నా ఎక్కువ మాట్లాడుకోకూడదు. సరేగాని ఇల్లంతా కాంగా ఉందేంటి? మన శబ్దావత్ ఇంకా రాలేదా? భరతనాట్యం క్లాస్కి వెళ్లారు. ఈపాటికే ఇంకా రావాలి. ఓ, మన నాట్యావత్ అక్కడుందా? ఉమ్. ఇక్కడ ఇదే మా ఇల్లు. అవునా మాస్టర్? బ్యాగ్ ఇవ్వు బాబు. నేను తీసుకొస్తాను పదండి మాస్టర్. అదేమన్నా బరువా? ఇంట్లోకి తెచ్చేస్తాను మాస్టర్. ఇదేమైనా బరువా? రా బాబు. ఉమ్. రా ఫ్రెండ్ రా. మాస్టర్, మీ ఇల్లు చాలా బాగుంది. ఎవరి అబద్ధాలు కోరు? నా స్టూడెంట్. మీరే పాఠశాలలో టీచర్గా చేస్తున్నారు మాస్టర్? రై, అమ్మ భరతనాట్యం క్లాసెస్ తీసుకుంటుందని తెలీదా? మీకు స్టూడెంట్స్ కూడా వచ్చారా ఆంటీ? 6 చేరారు. అబ్బో, 60 మంది అన్నట్టు నోరంతా తెరిచి 6 అని చెప్తుందే. రేపు నేను వచ్చి మిమ్మల్ని పికప్ చేసుకుంటాను మాస్టర్. ఏ టైంకి రావాలో చెప్పండి. పర్వాలేదు ప్రేమ్ కుమార్. నాకేమీ ఇబ్బంది లేదు మాస్టర్. మా పెద్ద అబ్బాయికి కారుంది. అవును, వాళ్ళ మామగారు జైలు నుంచి డబ్బులు పంపిస్తే కొన్నాడు. రే ఓర్మి. సరే, మీ ఇష్టం మాస్టర్. నన్ను ఆశీర్వదించండి. అయ్యో, వస్తాను, మాస్టర్. మంచిది నాన్న. చూసారా, నా దగ్గర స్టూడెంట్స్ అంతా ఎంత వినయంగా ఉంటారు. అతి వినయం మనోజు లక్షణం. జాగ్రత్త సుమి. నిన్ను మీ స్టూడెంట్స్ మాస్టర్ అని పిలవడం వింటే చాలా సంతోషంగా ఉందమ్మా. అప్పుడే 6 వచ్చారంటే ముందు ముందు పెరిగే అవకాశం ఉంది. ఆ ఎన్ని రోజులు ఏగలు తోలుకున్నావు కదా. ఇప్పుడు దోమలు తోలుకుంటుందా? రే ఇప్పుడిప్పుడే నా నాట్యశాల గురించి అందరికీ అర్థమవుతోంది. ఇక నుంచి నేను మామూలు ప్రభావతిని కాదు, మాస్టర్ ప్రభావతిని. నానా, నువ్వు టీ తాగుతావునన్నా బిస్కెట్లు తింటావా? టీ తాగాలని ఉందిరా. మాస్టర్, 1 2 బిస్కెట్లు తీసుకురండి మాస్టర్. ఏంట్రా ఎగతాళిగా ఉందా? ఎరా, వెటకారం చేస్తున్నావా? అరే రవి, మీ హోటల్లో పరోటాలు చేసేవాడిని ఏమంటారా? మాస్టర్ అనే అంటారు. టీ చేసేవాడిని టీ మాస్టర్ అంటారు. ఆ. ఇంకా చాలా రకాల మాస్టర్లు ఉంటారు. ఆలు ఏంట్రా, అమ్మ నగదాలు చేస్తున్నావా? నేను బిజినెస్ మ్యాన్ అయ్యాను, అమ్మ డాన్స్ మాస్టర్ అయింది. కానీ నువ్వు చివరిదాకా డ్రైవర్గానే ఉండాలి. ఇంకోసారి ప్రొఫెషన్ గురించి తక్కువ చేసి మాట్లాడుకో. మరి వాడు చేసిందేంట్రా? బాలు అనే ఎప్పుడు అలాగే మాట్లాడతాడు. పోతే ఉంది. ఇప్పుడు నువ్వెంత గొప్ప బిజినెస్ మానో జీఎస్టీకి కక్కుర్తు పడి 4 లక్షల ఫర్నిచర్ పోగొట్టుకున్నప్పుడే అర్థమైంది. అంతేనా? ఆ 4 లక్షల కోసం మీనా వదిన నగలు కూడా అమ్మేశాడు. రేయ్, అందులో 2 లక్షలు ఇచ్చేశారు. ఆ 2 లక్షలు నువ్వు కష్టపడి ఇచ్చావా? రోహిణి వదినకు వాళ్ళ నాన్న పంపించినవే కదా. నువ్వు బిజినెస్ మ్యాన్ అని చెప్పుకునే రైట్సే లేవన్నయ్య. పోవనే. ఏం మీనా, నువ్వే మాట్లాడవేంటి?
వాడి మాటలకు బాధపడుతున్నావా? నేను ఎప్పటికీ డ్రైవర్గానే ఉండిపోతాను అనుకుంటున్నావా? నేనెందుకు బాధపడతానండి? మంచివాళ్ళు, పద్ధతిగా పెరిగిన వాళ్ళు, ఎవరి డబ్బుని ఆశించని వాళ్ళు, తల్లిదండ్రుల కష్టార్జితాన్ని దోచుకొని వాళ్ళు, వాళ్ళంటే శాపం తగులుతుంది. ఈయనంటే ఎందుకు తగులుతుంది? వెల్ సెడ్. అంటే నీ ఉద్దేశం ఏంటి మీనా? చెప్పమంటావా? మీ ఆయన మా ఆయన గురించి తక్కువ చేసి మాట్లాడుతున్నాడు కదా. మీ ఆయన చరిత్ర విప్పమంటావా? 40 లక్షల గురించి చెప్పమంటావా? ఉద్యోగం సద్యోగం లేకుండా పార్కులో పడుకున్న దాని గురించి చెప్పమంటావా? గుడి ముందు అడుకున్న దాని గురించి చెప్పమంటావా? మొన్నటికి మొన్న నా నగలు తీసుకుని వెళ్ళి అమ్ముకున్న దాని గురించి చెప్పాలా? నా ఉద్దేశం ఇదే. అదెప్పటికీ మారదు. మా ఆయన తక్కువ చేస్తే ఊరుకోను. సబ్బాష్ మీనా. ఏయ్, ఏంటే ఎక్కువ మాట్లాడుతున్నావు? లేదత్తయ్యా, చాలా తక్కువే మాట్లాడాను. ఉన్నదే కదా వదిన మాట్లాడింది. అయినా వీడు నేను ఇంకా డ్రైవర్ని అనుకుంటున్నాడేంట్రా? మా ఆయనకి 2 కార్లున్నాయి. ఆయన్ని కార్లకి ఓనరే అంటారు. అవునవును, మీ ఆయన పెద్ద కార్ షోరూమ్ ఓనర్ మరి. అలాంటి షోరూం నుంచి ఉద్యోగం ఊడబీకేస్తేనే కదా పోయి పార్కులో పడుకుంది. ఇంకొదిలేయమ్మా. ఎవరూ ఎవరిని తక్కువ చేయకూడదు. వెళ్ళి ఎవరి పనులు వాళ్ళు చూసుకోండి. వెళ్ళండి. మాస్టర్, ఒక టీ ఇస్తావా మాస్టర్? యాండి, ఈ గొడవలో పడి మీరు దత్తత గురించి మావితో మాట్లాడనే లేదు. అవును, దాని గురించి మర్చిపోయాను. సరే, తర్వాత మాట్లాడదాం. మంచిది. టీ ఇవ్వమంటారా? ఇవ్వు మాస్టర్. ఉండండి.